హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము తెలంగాణ ఎంసెట్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి కాలేజ్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో గవర్నమెంట్ కాలేజ్ జేఎన్టీయు అలాగే ఓయూ క్యాంపస్లో ఏ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది అనేది కూడా లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. సో ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. స్టూడెంట్స్ జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఈ పీడిఎఫ్ అయితే నేను చేయడం జరిగింది. అలాగే ఈ ఏదైతే ఫీ స్ట్రక్చర్ ప్రతి కాలేజ్కి ఫిక్స్ చేశారో అది మీరు ఎక్కువ ఫీజు ఉంటే అది టాప్ కాలేజ్ అనుకోండి, మీడియం ఫీజు అంటే మీడియం కాలేజ్ అనుకోండి, అలాగే తక్కువ ఫీజు ఉందనుకోండి అది టైర్ 3 కాలేజెస్ అని డిసైడ్ చేసుకోండి. సో మొదటిగా హైయెస్ట్ ఫీజు ఏదైతే ఉందో ప్రైవేట్ కాలేజ్లో సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,83,000 అయితే ఫీజు అయితే ఉంది. సో ఇక్కడ మీరు ప్లేస్మెంట్ కూడా చూసుకోవచ్చు, ఈ రేటింగ్ కూడా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ యాజ్ పర్ గూగుల్. సో గూగుల్ దాన్ని బట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతి కాలేజ్లో ఈ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ మీరు ప్రతి కాలేజ్లో ఫీజు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసుకోండి. సిబిఐటిలో 1,83,000 ఉంది. నెక్స్ట్ వాసవి నెక్స్ట్ హైయెస్ట్ వాసవి 1,75,000 ఉంది. ఎంజీఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,67,000 ఉంది. ఇది థర్డ్ ప్లేస్. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1,63,000 ఉంది. జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,62,000 ఉంది. అలాగే గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,60,500 ఉంది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 1,59,600 ఉంది. బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1,46,600 ఉంది. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో ఇది వరంగల్లో ఉంది, 1,46,200. మాతృశ్రీ వెంకట ఎంవిఎస్ఆర్ 1,43,800. సో ఇది సరూర్ నగర్లో ఉంది. బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ 1,43,500. సో ఇది బాచ్పల్లిలో ఉంది. ఎస్ఆర్ యూనివర్సిటీ ఇది వరంగల్లో ఉంది, 1,41,000. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మనకి శంషాబాద్ దగ్గర ఉంది, 1,40,000 ఫీజ్. అనురాగ్ యూనివర్సిటీ గట్కేసర్లో ఉంది, 1,40,000. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజ్ 1,37,000. ఇది గండిపేట దగ్గర ఉంది. నెక్స్ట్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్లో ఉంది, 1,33,000. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నారాయణగూడలో ఉంది, హైదరాబాద్ మధ్యలో, 1,29,200. అలాగే గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది, 1,29,000. ముఫ్కాంజా ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ బంజారా హిల్స్లో ఉంది, 1,25,000 ఫీజు ఇది. అలాగే కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఉంది, 1,25,000. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది దేశ్ముఖి. సో అంటే ఇది ఆల్మోస్ట్ గట్కేసర్ దాటిన తర్వాత ఈ కాలేజ్ ఉంటుంది. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ 1,23,000 ఫీజు అవుతుంది. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1,21,000 ఉంది, ఇక్కడ కీసర దగ్గర ఉంది కాలేజ్. శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1,15,000 ఉంది, ఇది ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1,10,000 ఉంది ఫీజు ఇక్కడ. ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ 1,10,000 ఇక్కడ గట్కేసర్ దగ్గర ఉంది కాలేజ్. జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మొయినాబాద్ 1,10,000 ఉంది ఫీజు. అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ కేజీపీ రోడ్ పాలోంచా 1,08,100 ఉంది ఫీజు. శ్రీయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బండ్లగూడలో ఉంది, 1,06,000 ఫీజు. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిర్యాల హైదరాబాద్లో ఉంది, ఇది 1,05,000 ఫీజు. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ 1,05,000 ఇది వరంగల్లో ఉంది. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మేడ్చల్లో ఉంది, 1,04,900. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ గట్కేసర్లో ఉంది, 1,04,400. విజ్ఞాన్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా గట్కేసర్లో ఉంది, 1,03,200. టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మీర్పేట్ సరూర్ నగర్లో ఉంది, 1,02,900. కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మొయినాబాద్ 1,02,900. శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది, 1,01,100 రూపీస్. లార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది హిమాయత్ సాగర్లో ఉంది, హైదరాబాద్, 1,01,100 రూపీస్. గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 1,00,000 ఉంది. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సైదాబాద్ ఇక్కడ కూడా 1,00,000 ఫీజు ఉంది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సికింద్రాబాద్లో ఉంది, 99,800. సో నెక్స్ట్ నీల్ గౌడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 99,200 ఉంది, ఇది కాచిగూడ దగ్గర ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దుండిగల్ 97,500. సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఇది అనంత్ సాగర్ వరంగల్లో ఉంది, 96,800.
సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దూలపల్లి 96,000. విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొయినాబాద్ 95,200. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 95,000. శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం 95,000. నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ గట్కేసర్లో ఉంది, ఇది 95,000 ఫీజ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ సరూర్ నగర్ 95,000. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ గట్కేసర్ దగ్గర ఉంది 94,700. అలాగే తీగల్ కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 94,500 మీర్పేట్ ఎల్బీ నగర్కి దగ్గరలో ఉంటుంది. కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ఇక్కడ ఇది సూర్యాపేటలో ఉంటుంది 94,000 ఫీజ్. ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం 92,000 ఉంది ఫీజ్. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేడ్చల్లో ఉంది 91,200. సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దూలపల్లి సికింద్రాబాద్ 90,800 ఉంది ఇక్కడ ఫీజ్. ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 90,200 దుండిగల్లో ఉంది కాలేజ్. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ 90,000 ఉంది ఇక్కడ అనంతగిరి కోదాడ్ సూర్యాపేట దగ్గర ఉంది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది గట్కేసర్ దగ్గర ఉంది 90,000 ఫీజ్. కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇది కరీంనగర్లో ఉంది 90,000 ఫీజ్. భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నంలో ఉంది 89,000 ఫీజ్. జోగిన్పల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 89,000 ఎన్కపల్లి మోయినాబాద్లో ఉంది. మరి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ దుండిగల్లో ఉంది 88,500. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఉంది 88,100. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ దూలపల్లిలో ఉంది 87,800. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ హ్యాబిట్స్ హైదరాబాద్లో ఉంది 85,000 ఫీజ్. మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పెద్దపల్లి తెలంగాణ 84,700 ఉంది ఫీజ్. కాసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ 81,300. అబ్దుల్లా ఇది కూడా గట్కేసర్ దగ్గర ఉంది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇక్కడ ఇది నర్సంపేట్ వరంగల్లో ఉంది 80,400 ఫీజ్. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ ఇది మేడ్చల్ 79,700 ఉంది. స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సికింద్రాబాద్లో ఉంది 79,400. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఇక్కడ ఇది కూడా మనకి గట్కేసర్ దగ్గర ఉంది 78,700. భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ సైదాబాద్లో ఉంది 78,200. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ 78,100 మేడ్చల్లో ఉంది. మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హ్యాబిట్స్లో ఉంది 78,000 ఫీజ్. బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది కూడా గట్కేసర్ దగ్గర ఉంది 77,200. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నంలో ఉంది 77,000. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దూలపల్లిలో ఉంది 76,100. డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది 76,000 నాంపల్లి దగ్గర. సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నంలో ఉంది 76,000. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కరీంనగర్లో ఉంది 75,300. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇక్కడ హయత్ నగర్ రంగారెడ్డిలో ఉంది 75,000. మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఖమ్మంలో ఉంది 75,000. తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వరంగల్లో ఉంది 75,000. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమలాపాలెం 75,000లో ఉంది. జ్యోతిస్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ 72,700 కరీంనగర్లో ఉంది. అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది కూడా గట్కేసర్ దగ్గర ఉంది 72,500. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇది కూడా దూలపల్లి దగ్గర ఉంది 72,300. ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ హన్మకొండ వరంగల్లో 72,200. మదిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మదిరా నగర్ చిల్కూరు దగ్గర ఉంది 72,000. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ 72,000 హయత్ నగర్లో ఉంది. ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గట్కేసర్ దగ్గర ఉంటుంది 72,000. శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్లో ఉంది 71,400. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మేడ్చల్లోనే ఉంది 70,200. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 70,000 ఇది కూడా మేడ్చల్లో ఉంది. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిల్కూరు దగ్గర ఉంది 70,000. కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నంలో ఉంది 70,000. సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖమ్మంలో ఉంది 70,000. గోకరాజు లైలావతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది బాచ్పల్లిలో ఉంది 70,000. రిషి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ 69,300 ఇది కుకట్పల్లిలో ఉంది. అవంతి సైంటిఫిక్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ 69,200 ఉంది ఇది హయత్ నగర్ హైదరాబాద్లో ఉంది. ఐఎస్ఎల్ ఇంజనీరింగ్ కాలేజ్ 69,100
జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది మహబూబ్ నగర్లో ఉంది, 69,000. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఖమ్మంలో 68,500. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ 68,200. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం 68,000. అరోరా సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ 67,800. సనా ఇంజనీరింగ్ కాలేజ్ 67,000 సూర్యాపేటలో ఉంది. స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఖమ్మంలో ఉంది, 66,700. ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ గట్కేసర్లో ఉంది, 66,600. మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ 66,400, ఇది కూడా గట్కేసర్లో ఉంది. ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పటాన్చెరులో ఉంది, 66,000. హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 66,000 ఉంది, కీసరా దగ్గర ఉంది కాలేజ్. అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కొత్తగూడెంలో ఉంది, 65,000. డిఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కుత్బుల్లాపూర్ 65,000. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 65,000 ఉంది ఫీజ్. విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నంలో ఉంది, 64,000. కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 63,000 ఉంది, భద్రాద్రి కొత్తగూడెం. బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఖమ్మంలో ఉంది, 63,000. శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది మహబూబ్ నగర్లో ఉంది, 63,000. క్రైస్తు జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది జన్గాంలో ఉంది, 62,000. హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 62,000 మెదక్లో ఉంది. కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నారాయణగూడలో ఉంది, 62,000. వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భువనగిరిలో 62,000. మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది 61,900 నల్గొండలో ఉంది. శ్రీ చైతన్య టెక్నాలజికల్ కాంపస్ ఇబ్రహీంపట్నంలో 60,000 ఉంది. జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ వరంగల్లో ఉంది, 60,000. నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్, ఇది న్యూ మలక్పేట్లో ఉంది, 60,000. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఖమ్మంలో ఉంది, 60,000. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ దేశ్ముఖి, ఇక్కడ గట్కేసర్ తర్వాత ఉంటుంది, 60,000. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ 60,000 సూర్యాపేటలో ఉంది. వాగీశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్లో 59,700. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో 58,000. శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ ఖమ్మంలో 56,000. క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నిజామాబాద్లో 55,000. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ హన్మకొండలో ఉంది, 55,000. షాదన్ ఉమెన్స్ కాలేజ్ 55,000 ఖైరతాబాద్లో ఉంది. నిగమ ఇంజనీరింగ్ కాలేజ్ సిద్దిపేట్ 53,400. అరోరాస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాదాద్రిలో ఉంది, 51,000. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ మొయినాబాద్ 50,000. అలాగే అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఖమ్మంలో ఉంది, 50,000. నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్ 50,000. షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ హైదరాబాద్ 50,000. సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ 50,000 దేశ్ముఖిలో ఉంది. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ 45,000 నిజామాబాద్లో ఉంది. ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ 45,000. ఐజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 45,000 వరంగల్లో ఉంది. అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఇక్కడ రంగారెడ్డిలో ఉంది, 45,000. రామప్ప ఇంజనీరింగ్ కాలేజ్ హన్మకొండలో ఉంది, 45,000. అరోరా టెక్నాలజీ అకాడమీ 45,000 కుత్బుల్లాపూర్లో ఉంది. అరోరా టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ గట్కేసర్లో ఉంది, 45,000. అరోరా టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీ ఉప్పల్లో ఉంది, 5,000. అరోరా సైంటిఫిక్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ బండ్లగూడలో ఉంది, 45,000. అరోరాస్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఇది 45,000 ఉంది. అరోరా టెక్నాలజికల్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ ఉప్పల్లో ఉంది, 45,000. అరోరాస్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ 45,000. క్రిమ్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 45,000. కేపీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గట్కేసర్లో 45,000. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ బండ్లగూడలో ఉంది, 45,000. నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మెదక్లో ఉంది, 45,000. సెయింట్ మేరీస్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ దేశ్ముఖిలో ఉంది, 45,000. టిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ 45,000 పటాన్చెరులో ఉంది. విఎంఆర్ ప్రదీప్ కుమార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 45,000. డాక్టర్ విఆర్కే ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మొయినాబాద్లో ఉంది, 45,000. వెస్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ సికింద్రాబాద్లో ఉంది, 45,000. గవర్నమెంట్ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్కి 50,000, మెకానికల్ ఇంజనీరింగ్కి 50,000, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 50,000, ఈసీఈ 50,000, బయోమెడికల్ 1 lakh ఉంది. ఏఐఎంఎల్ 1,20,000, మైనింగ్ ఏమో 1 lakh ఉంది. ఇప్పుడు మనము
జేఎన్టీయూలో ఫీజు ఎంత ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్లో అన్ని 1 lakh ఉంటుంది, మిగతా అన్ని 50,000 ఉంటుంది ఫీజు. ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి తక్కువ ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇక్కడ ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, మెటలర్జీ అవన్నీ 50,000. బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, సిఎస్ఎం అంటాము, అలాగే జియో ఇన్ఫర్మేటిక్స్ ఇవన్నిటికి 1 lakh, మిగతా అన్నిటికి 50,000 ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.